దేవుని స్తోత్రాలు, అందరికి వందనాలు. దైవ గ్రంథంలో నుండి లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రములు తను గురించి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయం తీర్చుడా, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడని మీతో చెబుతున్నాడు. అయినను మనుష్య కుమారుడు భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొన్నాడు. 2 సందర్భాలు ఇక్కడ వాక్యం. ఒకటి, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తను గూర్చి మొరబెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. ఈ మాట ఎప్పుడు చెప్పారంటే, ఒక విధవరాలు మాటికి వెళ్ళి ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి వద్ద ఆయనను విసిగించైనా సరే తాను న్యాయాన్ని పొందింది. అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం జరిగిస్తే దేవుడు న్యాయాధిపతి అయి ఉన్నాడు. న్యాయాధిపతి అయిన దేవుడు మనకు సహాయం చేయడా, నేను మీకు సహాయం చేయనా, న్యాయం తీర్చనా అని ప్రభువారు ఉపమానం చెప్పి ఈ మాటలు చెప్పారు. ఇక్కడ దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరబెట్టుకొనుచుండగా. గతంలో భక్తి జీవితం ఒక విధానం, ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత భక్తి జీవితం మరొక విధానంలోనికి మార్పు చెందింది. ఇదే నూతన జీవితం. గతంలో రోగాలు వచ్చినప్పుడు, అప్పులు ఎదురైనప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, శత్రువులు హింస పెట్టినప్పుడు అప్పటి పద్ధతి వేరు. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఈ భూలోకంలో ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని మనం దేవుని దగ్గరికి వచ్చాం. దేవుని ఏర్పాటు గొప్పది. ఈ భూమి మీద ఇంతమందిలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవడం చాలా అద్భుతమైన విషయం. ఈ లోకంలో ఉన్నతమైన పదవులు పొందాలంటే వారికి ఏదో ఒకటి చేయాలి. ఒక ఉన్నతమైన స్థానం పొందాలంటే ఎంతో డబ్బు వెచ్చించాలి. రాజకీయ పార్టీలలో, ప్రభుత్వ కార్యాలలో, ప్రభుత్వ ఆఫీసులలో జరుగుతున్న తతంకం ఇదే. ఏదైనా ప్రమోషన్ రావాలంటే లంచం కట్టాలి, ఉద్యోగం రావాలంటే రికమెండేషన్లు కావాలి, లంచాలు కట్టాలి. కానీ ఇక్కడ దేవుడు ఏర్పాటు అనేది ₹1 మనం ఖర్చు పెట్టకుండా, లంచాలతో కూడుకున్నది కాకుండా ఆయన ఏరుకొని కోరుకోవడం మనల్ని దేవుని ఏర్పాటు. ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంత తేలిగ్గా ఈ జీవితాన్ని తీసుకోకూడదు. దేవుడు ఏర్పాటు చేసుకోబట్టి మనం ఆయన దగ్గరకు వచ్చాం. ఇప్పుడు వచ్చిన తర్వాత దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు ఏం చేస్తున్నారంటే దివారాత్రములు మొరపెట్టుకొనుచుండగా. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు ఎందుకు మొరపెట్టుకోవాల్సి వచ్చింది? అన్యాయం జరిగింది. అన్యాయం జరిగితే వేరే ప్రయత్నాలు చేయట్లేదు, మొరపెడుతున్నారు. అంటే ప్రార్థన చేస్తున్నారు. రోగాలు వచ్చినాయి, రోగం వస్తే ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అప్పులు అయినాయి, అప్పులు బాధ ఎక్కువైపోయింది. అప్పులు బాధ ఎక్కువైపోతే ఏం జరుగుతుంది? ప్రార్థన చేస్తున్నారు. భయంకరమైన శ్రమలు, పరిస్థితులు విషపూరితంగా మారినాయి. అప్పుడేం చేస్తున్నారు? దివారాత్రములు దేవుని దగ్గర మొరబెట్టుకుంటున్నారు.
దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిలో రౌడీలు ఉన్నారు, గూండాలు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, జడ్జీలు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిలో అసలు ఏమీ తెలియని విద్య లేని పామరులు ఉన్నారు. ఆర్థికంగా బలం లేని నిరుపేదలు ఉన్నారు. ఎవరైనా సరే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఒకటి నేర్చుకున్నారండి. పరిస్థితులు, విష ప్రభావితమైన పరిస్థితులు అనేవి ప్రతి వారి జీవితంలోకి వస్తాయి. ఏం నేర్చుకున్నారంటే ప్రార్థన చేయడం నేర్చుకున్నారు. ఇంతకుముందు గత జీవితంలో ఈ విధానం ఉందా? ఇప్పుడు జ్వరం వస్తే ప్రార్థన, కడుపులో నొప్పి వస్తే ప్రార్థన, శత్రువులు పైన పడితే ప్రార్థన, గాఢాంధకారం కమ్ముకుంటే ప్రార్థన, మనసులో భయం కలిగితే ప్రార్థన, దివారాత్రములు ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఈ ప్రార్థన చేసే అలవాటు ఇంతకుముందుందా? లేదు. ఇప్పుడు మొదట ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిలో జరుగుతున్న కార్యం ఏంటంటే పగలు రేయి దివారాత్రములు దేవుని దగ్గర ఉండి మోకరించి ప్రార్థన చేసుకోవటం అలవాటైపోయింది. ఒకే ఒక మార్గం, దివారాత్రములు దేవునికి మొరబెట్టుకుంటే ఆయన మన పక్షాన కార్యాలు సఫలం చేస్తున్నాడు, కార్యాలు జరిగిస్తున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక మంచి పద్ధతి అలవాటైంది, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవటం, దివారాత్రులు మొరబెట్టుకోవటం. ఇది అందరికీ అలవాటైపోయింది. ఇప్పుడు ప్రార్థనకు వస్తూ ఉంటే దేవుడు పిలిచిన తర్వాత మనసులో దేవుడు తన ఆత్మ నుంచి ప్రార్థన చేయడం నేర్పించాడు అన్నమాట. ఇంకా విజయమ్మ మొట్టమొదటి ఆదిలక్ష్మి వాడి ఇంటికి వెళ్ళింది. ప్రార్థన చేయంటే నాకు రాదు అని అంది. నువ్వే చెయ్యి అని. కొత్తలో ఎవరు వచ్చినా ఏమంటారంటే మాకు రాదు, మీరే ప్రార్థన చేయండి అని అంటారు. తర్వాత ఏం అలవాటు అయింది? వాళ్ళు ప్రార్థన చేయటం అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఆదిలక్ష్మి ప్రార్థన చేయటం బాగా అలవాటు చేసుకుంది. మొదట విజయం ఆదిలక్ష్మి కోసం ప్రార్థన చేస్తే ఇప్పుడు ఆదిలక్ష్మి విజయం కోసం ప్రార్థన చేస్తుంది. విజయం కాళ్ళు నొప్పి వేసింది అనుకో, మా కాళ్ళు నొప్పి కొంది ప్రార్థన చేయాలి. ఎవరి ద్వారా ఎవరు వచ్చారు దేవుని దగ్గరికి? విజయం ద్వారా ఆదిలక్ష్మి దేవుని దగ్గరికి వచ్చింది. విజయం ఆదిలక్ష్మిని అడిగింది, నాకు జ్వరం వచ్చింది, నువ్వు ప్రార్థన చేయి, తగ్గిపోయిందని. ప్రార్థన దేవుడు మనకు నేర్పించాడు. ఒక మంచి పద్ధతి ప్రార్థన చేయటం అనేది దేవుడు మనకు నేర్పించిన మంచి విధానం ప్రార్థన చేయటం. ఎందుకు దేవుడు ప్రార్థన నేర్పించాడంటే అసలు అన్ని సమస్యలకు పరిష్కారం ప్రార్థన కనుక. మీకు అప్పులైనయా? మీరు వేరే ఏ ప్రయత్నాలు చేయొద్దు, దివారాత్రములు మొరబెట్టండి. శత్రువులు భయం కలిగిందా? మీరు వేరే ప్రయత్నాలు ఏం చేయొద్దు, దివారాత్రములు ప్రార్థన చేయండి. డబ్బులన్నీ అయిపోయినాయా? ఆర్థిక లేమి కలిగిందా? ఆర్థిక ఇబ్బందులు ఎదురైనాయా? దివారాత్రములు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయండి. మనసులో బాగా భయాలు కలిగినాయా? ఆందోళనలు ఎక్కువైపోయిందా? దివారాత్రములు ఏం చేయాలి? ప్రార్థన. దేవుడు మనకు నేర్పించాడు ఇది. అందుకని మనం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగలుగుతాం. ప్రార్థన మీరు చేస్తున్నారు అంటే ఒక సూచన, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడని ఒక గుర్తు అందులో ఉంది. స్తోత్రం. నేను అందుకే ప్రార్థన 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 అని ఒత్తుకునేది. మనం తెలియకుండానే అంత ప్రార్థన చేసుకుంటున్నాం. ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని ఆత్మ వచ్చిన తర్వాత ఇక మనకు తెలియకుండానే మనం
ప్రార్థన చేస్తూ ఉంటాం అన్నమాట. ఒక మంచి పాఠం దేవుని దగ్గర నుంచి మనకు నేర్పించబడింది. అదేంటంటే ప్రార్థన చేసుకోవటం, దివారాత్రములు మొరబెట్టుకోవటం. అన్ని సమస్యలకు పరిష్కారం ఏంది? ప్రార్థన. దేవుడు తాను ఏర్పరచుకున్నవారు దివారాత్రములు మొరబెట్టుకొని ఉండగా వారికి న్యాయం చేర్చడా? మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు సహాయం చేయడా? మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన సమస్యలకు పరిష్కారం దేవుడు చూపించడా? మనకు న్యాయం చేయడా? త్వరగా ఆయన వారికి న్యాయం తీర్చులని ఉందండి. ఆలస్యంగానే ఉంది అక్కడ. చెప్పండి, ఇప్పుడు త్వరగా. ఇక నువ్వు ప్రార్థన చేయటమే ఆలస్యం. ఏ విషయంలోనైనా సరే మోకరించి ప్రార్థన చేసుకోవడం ప్రతి వారికి అలవాటు అవ్వాలి. అలవాటు కాదు, ఒక ఆక్రమణలాగా మొదట హృదయంలో నుంచి ప్రారంభం అవ్వాలా. ఎంత చదువు లేనివాడైనా సరే, ఇప్పుడు వాక్యం అందరికీ తెలియదు. ఎందుకు? చదువు రాదు, చదువుకోలేరు కనుక. కానీ ప్రార్థన అందరికి వచ్చిందా రాదా? అందుకని దేవుడు ఆ ప్రార్థన ఆత్మను అలా ఉంచుతాడు అన్నమాట. ప్రార్థన అంటే ఏంటంటే డైరెక్ట్గా దేవునితో మాట్లాడుకోవడమే. ప్రార్థన అనగానే ఇసుకొచ్చింది అనుకో, అంటే దేవునితో మాట్లాడవా? దేవునికి చెప్పవా? ఏందిలే, ఏముందిలే, తర్వాతలే, ఎందుకంటే ఇప్పుడు అంటే దేవుని దగ్గరికి రావా? మన తండ్రి ఆయన, ఆ తండ్రి పాదాల దగ్గర కూర్చోవా? ఆ తండ్రికి సమస్య ఎంత చెప్పవా? ఎంత దగ్గర సంబంధమో, ఎంత మంచి భాగ్యమో అలా మోకరించి ప్రార్థన చేసుకోవటం. ఇప్పుడు దేవుడు ఏర్పరచుకున్న వారికి ఎందుకు ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటంటే రెండు విషయాలు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారు హింస పొందగా మానరు. అంటే మంచిగా భక్తి నేను చేయాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ జీవితంలో హింసలు వస్తాయి, సమస్యలు వస్తాయి. రెండవది, నీతివంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఎడ్డిమడ్డిగా భక్తి చేసేవారికి వారికి వచ్చే శోధనల సమస్యలు వేరుగా ఉంటాయి. నీతిమంతులకి ఎక్కువగా ఆపదలు వస్తాయి, నీతిగా బ్రతికే వారికి. వాటన్నిటిలో నుంచి యెహోవా వారిని విడిపించినది. మంచి భక్తి చేసేటప్పుడు, నీతిగా బ్రతికేటప్పుడు ఆపదలు సమస్యలు వస్తాయి. కాబట్టి వీటి కోసం మనం వేరే ప్రయత్నాలు ఏమి చేయకుండా దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉంటే చాలు. ఇంకా వేరే ప్రయత్నాలు ఏమి చేయాల్సిన పని లేదు. కేవలం ప్రార్థన ద్వారా ప్రతి సమస్యను మనం జయించగలుగుతాము. చాలా కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రార్థనే పరిష్కారం. ఇది జరగదు అని మనుషులు చెప్పినప్పుడు ప్రార్థన ద్వారా అది జరిగించి చూపించగలుగుతాం. ప్రార్థన ద్వారా దేవుడు మనకు స్వస్థతను అనుగ్రహిస్తాడు. ప్రార్థన ద్వారా మనకు దేవుడు న్యాయం జరిగిస్తాడు. మన పక్షాన ఉండి మనం ఎక్కడ పరిగెత్తాల్సిన పని లేదు. ఆర్థిక ఇబ్బందులు బాగా ఎదురైనప్పుడు మనం చేయాల్సింది దివారాత్రములు ప్రార్థన. త్వరగా న్యాయం చేస్తాడు. ఆయన ఏర్పరచుకున్న మనుషులు మనకు ఆయన న్యాయం తెచ్చకపోతే ఇంకెక్కడికి వెళ్తాం మనం? ఆయన ఏర్పరచుకున్నాడు కనుక మనకు సమస్యలు వస్తే, ఇబ్బందులు వస్తే ఆ తండ్రి దగ్గర మనం మొరపెట్టుకున్నప్పుడు ఆయన మనకు సహాయం చేయకపోతే, ఆయన న్యాయం తీర్చకపోతే మనం ఎక్కడికి వెళ్తాం? ఆ సంగతి ఆయనకు తెలుసు. ఈ పిల్లలకు నేను న్యాయం చేయకపోతే, ఈ పిల్లలను నేను స్వస్థపరచకపోతే, ఈ పిల్లలకు నేను సమృద్ధి ఇవ్వకపోతే వీళ్ళు అనాథలైపోతారు, దిక్కులేని వారు అయిపోతారని ఆయనకు తెలియదా? ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటి. మనం చేయాల్సింది ఏంటి? ఏ పరిస్థితుల్లోనైనా మోకరించి ఎవరినైనా శ్రమ కలిగినా అతడు ప్రార్థన చేయలేము. మోకరించి ప్రార్థన చేసుకోవడం, దివారాత్రములు మొరపెట్టడం నేర్చుకోవాలి. అది అలవాటు చేసుకోవాలి బాగా.
అన్ని అలవాట్లు వరకునే అవుతాయి. ప్రార్థన చేసే అలవాటు మాత్రం చాలా తక్కువ. రక్షించబడిన తర్వాత వాక్యం నువ్వు నేర్చుకోలేకపోవచ్చేమోలే కానీ ప్రార్థన నేర్చుకున్నావు అనుకో, వాక్యం చెప్పే వారి కోసం కూడా నీ ప్రార్థన అవసరత ఎంతో ఉపయోగపడుతుంది. వాక్యం చెప్పగలిగేవాడు ఉంటారు, వారి కోసం కూడా నీ ప్రార్థన అవసరం ఏర్పడి, అమ్మా నా కోసం ప్రార్థన చేయండి. పెద్ద పెద్ద సేవకులు మా కోసం ప్రార్థన చేయండి. వాక్యం తెలియదుగా, కానీ ఏమొచ్చు? ప్రార్థన వచ్చు. దివారాత్రులు ఏం చేయాలి దేవుని దగ్గర? ప్రతి విషయంలో సమస్యలు మనకు ఎదురైనప్పుడు మనం దేవుని దగ్గర కన్నీళ్లతో మొరబెట్టుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, నిజముగా మొరబెట్టాలి, నిజముగా ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనకు ఎన్నో కార్యాలు జరిగించేవాడు అన్నమాట. ఒక ముసలామె, ఈ సంగతి చాలాసార్లు చదివాను, అలా పై నాకు గుర్తుంది. ఆమెకి ఏదో ఒక వ్యాధి వస్తే అక్కడ చాలామంది డాక్టర్ల దగ్గర చూపించుకోవాల్సిన డాక్టర్లు అందరి దగ్గర చూపించుకొని అయిపోయిన తర్వాత, అమ్మ ఇది మా దగ్గర అయితే అవ్వదు, ఫలానా డాక్టర్ గారు అయితే ఆయన దగ్గర అయితే మీకు తగ్గిద్ది. అక్కడికి వెళ్ళడానికి ఈమె దగ్గర స్తోమత లేదు, ఏదో రాదు. సరేలే ప్రార్థన చేసుకుందామని చెప్పి ఆమె ప్రార్థన చేస్తూ ఉందంట. నన్ను అక్కడికి తీసుకెళ్ళు, లేదా ఆయన నా దగ్గరికి తీసుకురాకపో. ఇప్పుడు అక్కడికి వెళ్ళగలిగే స్థితి లేదు, తీసుకెళ్లేవాళ్ళు లేదు. ఒకవేళ డబ్బులు ఉన్నా తీసుకెళ్లేవాళ్ళు కావాలిగా. నేను ఎయిడ్స్ ప్రాజెక్ట్లో 1 సంవత్సరం పనిచేశాను. అక్కడ మందులు ఇప్పించేటప్పుడు ఒక అతను ఒక ఆమెను తీసుకొచ్చాడు. డాక్టర్ గారు ఫలానా పేరు పిలిచి రమ్మంటే ఆయన లాగుతున్నాడు. ఆయన అంటుంది, సన్నగా అయిపోయింది. మధ్య వయసు, ఎక్కువ వయసు కూడా కాదు, చిన్న వయసు, ఎయిడ్స్ వచ్చింది. తర్వాత చూస్తే అడుగు తీసి అడుగు వేయలేకపోతా ఉంది. అన్న మనిషి ఉన్నాడు. మరి ఆ బంధువులకి ఏంటో తెలియదు, మరి భర్తో అన్నో మామో ఎవరో తెలియదు, మొత్తానికి వాళ్ళ మనిషే. ఇట్లా ముక్కు పట్టుకున్నాడు, నన్ను చంపమాగా నేను రాలేదంటున్నా. తర్వాత నేను అక్కడ ఉండి దగ్గరికి వెళ్ళి చూస్తే నడవలే, అడుగు దించలేకపోతుంటే నువ్వు చేయొద్దులు అని చెప్పి నేను ఎత్తుకున్నా. వాసన వస్తుంది మన దగ్గర, బాగా భయంకరంగా వాసన వస్తుంది. ఆయన ఎత్తుకొని వెళ్ళి డాక్టర్ దగ్గర వాడితే ఎట్టొచ్చిందయా, దాని పరిస్థితి ఎత్తుకోవాలి కదా అంటే, ఆడెత్తుకుంటాము చూసావుగా కంపు కొడుతుందా మన దగ్గర. ఒకవేళ ధనం ఉన్నా కూడా మన దగ్గర మనల్ని డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లేవాళ్ళు సరైన వాళ్ళు ఉండాలిగా, ప్రేమ చూపించేవాళ్ళు ఉండాలిగా. నాకు భయం వేసింది, నా దగ్గర వాసన వచ్చిందేమో, పట్టుకున్నా నాకు కూడా ఏడ్చి వచ్చిద్దామోనని. దేవుడు రానిలేదు. ఆయన మహిమ చుట్టూ వేసి ఉంచాడు. అట్లా చాలా జరిగింది. రక్తం కూడా పట్టుకున్నా కొంతమంది అయితే, నేను భయపడకుండా. ప్రభు ఉన్నాడుగా, ప్రభు తరపున పని చేయాలని దేవుడి మనుషులుగా. ఒక డబ్బులున్నా తీసుకెళ్లేవాళ్ళు మంచిగా తీసుకెళ్లి జాగ్రత్త చూసేవాళ్ళు కావాలి కదా. ఏ దిక్కులేని పరిస్థితుల్లో ఎవరు లేకపోయినా ప్రార్థన మనకు అండగా ఉంటుందండి, మనకు ఎంతో సహకారంగా ఉంటుంది. ఆమె ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆయన డాక్టర్ గారు ఏదో పని మీద వచ్చి కారులో వెళ్తా కారు అక్కడ చెడిపోయింది. చెడిపోతే అప్పుడు వర్షం వచ్చిందంట. పక్కనే గుడిసె కనబడుతూ ఉంటే గుడిసెలో వెళ్దామని చెప్పి వెళ్ళి తలుపు తడితే ముసలాం వచ్చింది బయటికి. అమ్మ కొంచెం వర్షం తగ్గింది, అక్కడ ఉంటానండి. సరే కూర్చోనండి. కూర్చున్న తర్వాత మాట్లాడుకుంటారు కదా అలానా అని ఆ పరిస్థితి అంతా చెప్పుకుంటా వచ్చిందంట. నేను ఇట్లా ప్రార్థన చేసుకుంటున్నానయ్యా, నా ప్రార్థన చేస్తే దేవుడు
నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు గొప్పవాడు. ఎవరికి చెబుతుంది ఇదంతా? ఆ డాక్టర్ గారికి చెబుతుంది. ఏ డాక్టర్ గారమ్మా, ఏం పేరమ్మా? ఫలానా పేరంట, ఫలానా చాటు ఉంటాడంటయ్యా, నేను వెళ్ళలేనుగా, నా ఏసై తీసుకొస్తాడని ప్రార్థన చేసుకుంటున్నానంటే ఈయనకు ఆశ్చర్యం కలిగింది. అమ్మా, మీ ఏసయ్య మీ డాక్టర్ గారిని తీసుకొచ్చాడు, ఆ డాక్టర్ గారిని నేనేనమ్మా కారు చెడగొట్టాడు, మీరు ప్రార్థన చేస్తే. ఇది ఒక సంఘటన. ఇలాంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఒక ముసలామ వాళ్ళ మనవడు మనవరాళ్ళు ఇంట్లో ఉన్నారంట. ఆ ఊర్లో 144 సెక్షన్ పెట్టారు, కర్ఫ్యూ పెట్టేసారు బయటికి రాకుండా. బయటికి రాకుండా పెడితే కొంతమంది ఏ రోజుకి ఆ రోజు సరుకులు తీసుకొచ్చుకుని అన్నం వండుకునే వాళ్ళు ఉంటారు కదా, బయటికి రానిట్లేదు. అప్పుడు వీళ్ళు వండుకోవడానికి ఏం లేకపోతే బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. వాళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఏలియాకి కాకుల ద్వారా దేవుడు ఆహారం పంపించాడు కదా, మనం కూడా ప్రార్థన చేద్దామని. ఒకవేళ కాకులు వస్తే కిటికీలోంచి ఆహారం తీసుకొచ్చి కిటికీ తెరిచిపెట్టి వీళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రభువా, మాకు ఆహారం పంపించయ్యా, ఏలియా కాకుల ద్వారా ఆహారం పంపించావు కదా అని. ఆ కర్ఫ్యూలో ఉన్న కానిస్టేబుల్ భోజనం తీసుకొచ్చుకొని ఆ ఇంటి దగ్గర నించుని ఉన్నాడంట. వీళ్ళ ప్రార్థనలు వీళ్ళకి వినబడ్డాయి. ఏం దాని కిటికీలను చూస్తే ఆహారం పంపి ప్రభువా, మరి వాళ్ళ కాకుల ద్వారా ఏలియాకి ఆహారం పంపించావు, మాకు కూడా ఆహారము పంపించు ప్రభువా అని వీళ్ళు ప్రార్థనలు విని ఆయన తలుపు కొట్టాడు. తలుపు కొడితే వీళ్ళు తలుపు తీసేసరికి కానిస్టేబుల్ గారు, అమ్మ ఇది ఆహారం, ఈ కవర్ తీసుకోండి, భోజనం చేయండి. అప్పుడు కాకుల ద్వారా పంపించాడు, ఇప్పుడు కాకీల ద్వారా పంపించాడు ఆహారం. ఇది రెండు ప్రార్థన ఇది జరగదు అన్నదానికి ప్రార్థన నిరీక్షణ ఆధారం. దేవుడు ఏదైనా చేయగలుగుతాడు, న్యాయం జరిగిస్తాడు, సహాయం చేస్తాడు. ప్రార్థన చేస్తే స్వస్థపరుస్తాడు, ప్రార్థన చేస్తే అక్కర్లు తీరుస్తాడు, అవసరతలు తీరుస్తాడు. ప్రార్థన చేస్తే నువ్వు వెళ్ళలేని మనుషులను నీ దగ్గరికి ఆయనే నడిపిస్తాడు. త్వరగా ఆయన న్యాయం తీర్చును, ఎందుకంటే ఆయన ఏర్పరచుకొని ఉన్నాం కాబట్టి. ఈరోజు ప్రతిరోజు మనం చేయవలసిన విషయం ఒకటి ఉంది. ఆత్మీయ జీవితంలో రకరకాల ఒత్తిళ్లు, పోరాటాలు ఎదురవుతాయి. అన్నిటి పరిష్కారం, సమాధానం ఏంటి? ప్రార్థన. ప్రార్థన చేయడమే. ఎప్పుడు చేయాలి ప్రార్థన? ఏమైనా ఎప్పుడు చేయాలని ఉంది అక్కడ? దివారాత్రములు. కొంచెం సేపు ప్రార్థన కాదు, పని చేసుకుంటా ప్రార్థన చేయొచ్చు. ఖాళీ దొరకంగా వెంటనే ఏం చేయాలి? దివారాత్రములు ప్రార్థన చేయాలి. మీ గృహాల్లో ఉన్న సమస్యల కోసం, మీ ఇంటి వారి కోసం, ఇబ్బందుల కోసం, ఆర్థిక ఇబ్బందుల కోసం, మీకు ఎదురుగా ఉన్న గడ్డు పరిస్థితుల కోసం మీరెంత ప్రార్థన చేస్తున్నారు? ఇది ప్రశ్న. కొంచెం చేయాలా ప్రార్థన, ఎక్కువ చేయాలా? చెప్పండి. ఎక్కువసేపు ఫోన్ చూడగలుగుతాం, ఎక్కువసేపు ఎవరి దగ్గర కూర్చొని ముచ్చట్లు చెప్పగలుగుతాం, ఎక్కువసేపు బజార్లు తిరిగి రాగలుగుతాం, కొట్టు తిరిగి వస్తాం అవసరమైతే. ఆ కొట్లో ఉన్న బట్టలు మొత్తం బయట వేయించి మళ్ళీ మొత్తం సర్దుకొని చెప్తాం. ఎక్కువసేపు ప్రార్థన చేయగలుగుతున్నారా? చాలా సమస్యలు పరిష్కరించబడటం లేదు. కారణం ఏంటంటే ఒక విషయం మీద మూలుగులతో అన్ని పక్కన పెట్టి వేసేసేసి ఈ విషయాన్ని నువ్వు నాకెందుకు సహాయం చేయు ప్రభు అని చెప్పి కూర్చొని దేవుని దగ్గర ప్రాధేయపడుతూ ఉండాలి. దివారాత్రములు. చెప్పండి, ఎప్పుడు? దివారాత్రములు. ఇప్పుడు మన పని అదే. కొంచెంసేపు కాదు,
ఎక్కువ ప్రార్థన చేసే స్థితిని సంపాదించుకోవాలి. ఎక్కువ ప్రార్థన ఇళ్లలో అవ్వదు. నేను గట్టిగా ఖచ్చితంగా చెప్తున్నా. ఒకవేళ మీరు ఇంట్లో ఎక్కువసేపు ప్రార్థన చేయగలుగుతున్నారంటే మీరు చాలా బలవంతులే, ధైర్యశాలులే. చేయండి. ఎంతసేపు చేస్తారు చూద్దాం. ఇంట్లో ఏమేమి జరుగుతాయో నాకు తెలుసు. చేయలేదు. ఫోను స్విచ్ ఆఫ్ పెట్టేసేసి దూరంగా వెళ్ళిపోయి ఒంటరిగా ఉండి అది గదిలో తలుపేసుకొని నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడితే ఎక్కువసేపు ప్రార్థన ప్రారంభమవుతుంది. ఎక్కువసేపు నడిచింది. శబ్దాలు వినబడతా, వాళ్ళ మాటలు వినబడతా, వాళ్ళు పిలుస్తా వీళ్ళు పిలుస్తా, మధ్యలో వచ్చి ఇంట్లో వాళ్ళు చెప్తా ఉంటే ప్రార్థన ఎక్కువసేపు జరిగిద్దా? అందుకే దేవుడు ఒక సమాజ మందిరంగా మనం ఏర్పాటు చేసుకొని ఖాళీ ఉన్నప్పుడల్లా వెళ్ళిపోయి మందిరంలో ప్రార్థన చేసుకుంటా ఉంటే నిండు దీవెనలు వస్తాయి. సమయాన్ని పోగొట్టుకోకుండా కనీసం ప్రార్థన ఉండాలిగా. ఏదో టైంలో లేచి ఉదయం పని చేసుకుంటున్నావు, కుదరలేదు, రాత్రి కూడా ప్రార్థన చేసుకోవాలిగా. చేయాలా వద్దా? అసలు ప్రార్థన చేయకపోతే నువ్వు యేసయ్య భక్తురాలివి కాదు, యేసయ్య భక్తుడు కాదు. అసలు ప్రార్థన రాకపోతా ఉంటే నీకు దేవునికి సంబంధం లేదు. మ్యాసేజ్ ఇంకా ఇప్పుడు ఈ ఆరాధనలన్నిట్లో మనకు దేవునికి మనకు మంచి సంబంధం ఉండాలి. కడుపు నిండిందా అన్నం తిన్నా కదా, హృదయం నిండిందా ప్రార్థన చేసుకోవాలి. పొంగి పొరలాలి. ప్రార్థన చేస్తా ఉంటే ప్రభువా నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు, మరి ఈ పరిస్థితి ఏంటయ్యా, ఎందుకు దీన్ని తొలగించవు అని చెప్పి మరపెడుతూ ఉండాలి. అప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అగ్ని గుండాల్లో నుంచి బయటకు వస్తాము, సింహాల బోనుల్లో నుంచి మనం బయటకు వస్తాం. ఈ ఆత్మీయ జీవితంలో ఆటుపోట్లు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక్క ప్రార్థన ద్వారా మాత్రమే మనం అన్నిటినీ ఛేదించి బయటికి రాగలుగుతాం. ఈ ప్రార్థన ఎక్కువగా చేసుకోవడానికి పరితపించండి, అలవాటు పడండి, దేవుని దగ్గరికి వెళ్ళండి, ఆయన కాళ్ళు పట్టుకోండి, ప్రతిదీ చెబుతూ ఉండండి, విరివిగా చెప్తా ఉండండి. ప్రార్థన ఆపొద్దు. ప్రభువా నాకు సహాయం చేయయ్యా చేయయ్యా, కన్నీటితో అడగండి. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన వారి ప్రతి ఒక్కరికి అలవాటు అయ్యేది ఇదేనండి. మంచి భాగ్యం, మంచి ఆత్మీయ స్థితి ఇది. ఇది ఒక సందర్భం. రెండోది ఏంది? వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు. మన విషయమే ఆయన ఏదైనా పట్టించుకోవడం, ఏదైనా చేయాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఇప్పుడు దివారాత్రములు మొరపెట్టుకొని చుండగా ఆయన వారికి న్యాయం తీర్చడా, తప్పకుండా న్యాయము తీరుస్తాడు కదా అని చెప్పి ఈ మాట చెప్పారు. అయినా మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఈ మాట ఎందుకు అన్నారు? ఇప్పుడు యేసుప్రభు వారికి ఒక అనుమానం వచ్చింది, ఒక భయం. ఏమో అందరిలో నమ్మకం ఉండిద్దో ఉండదు. ఎందుకు? అన్ని భయంకరమైన పరిస్థితులు ఈ భూమి మీద జరగబోతున్నాయి. యేసుప్రభు వారు మరలా ఈ భూమి మీదకు వస్తారు. వచ్చినప్పుడు మనుషులలో విశ్వాసం కనబడుతుందా? అప్పుడు ఏమనిపించింది?
నేను ప్రార్థన చేసినా కూడా దేవుడు ఆలకించాడు. ఇంకొంచెం నమ్మకం పెరిగింది. ప్రార్థన చేసుకో నువ్వు కూడా, నేను ప్రార్థన చేస్తే ఇట్లా జరిగింది ఇంకొకటి చెప్తారు. విశ్వాసం ఏమవుతుంది? పెరుగుతుంది, నమ్మకం. ఈ మధ్య కొన్ని వాళ్ళు అమ్మాయి కోసం మేము గర్భఫలం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఆమె సంతోషంతో ఒక విషయం చెప్పింది, అయ్యగారు ప్రార్థన చేస్తే గర్భఫలం వచ్చిందని అంటే నేను ఆమె కనుకున్నా, స్తోత్రం అనుకున్నా. కాదు, ఈ అమ్మాయి ఇంకొకటి కోసం ప్రార్థన చేసిందంట. చాలా రోజుల నుంచి గర్భం వస్తూ ఉంది, పోతా ఉందంట. తను పట్టుబట్టి ప్రార్థన చేస్తే వాళ్ళ గర్భఫలం వచ్చేసి స్తోత్రం. ఇక ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టింది. భయం వేసినప్పుడు ప్రార్థన, అన్నిటికీ ప్రార్థనకు అలవాటు పడిపోయింది. ప్రార్థనకు జవాబు వస్తూ ఉంటే దూడ గెంతులేసిద్ది, లేక దూడ అట్లా ఉండిద్ది పరిస్థితి. జవాబు వస్తూ ఉంటే మళ్ళా వెళ్ళి ప్రార్థన చేస్తాం, మళ్ళా జవాబు వచ్చిందా దేవుడు మళ్ళా సమాధానం ఇచ్చాడు, బాగానే ఉంది. ఎంత ప్రార్థన చేసినా జవాబు రాకపోతే ఇప్పుడు ఇక్కడ మొదలైంది విశ్వాస పతనం. నమ్మకం చిన్నగా పతనం అవడం అనేది ఇక్కడ మొదలైంది. ఈ మధ్య ఒక ఆమె ఆటో ఎక్కింది, అక్కడ దాకా వదిలిపెట్టాయని సరేనన్నా. అమ్మ ప్రార్థనకి వెళ్తావా అంటే వెళ్ళానయ్యా చాలా రోజులు, ఇప్పుడు వెళ్ళట్లేదు. కారణం ఏంటంటే ఏమన్నాయా మా అబ్బాయి చచ్చిపోయాడు, అప్పటి నుంచి నేను వెళ్ళట్లేదు. అబ్బాయి దేనికి చనిపోయాడంటే అబ్బాయి బాగలేదు, మేము ప్రార్థన చేసాం, ప్రార్థన చేసినా తగ్గలేదు, అకస్మాత్తుగా చచ్చిపోయాడు, అప్పటి నుంచి నేను వెళ్ళట్లేదు అని. ఇంతకుముందు ఎన్ని రోజులు వెళ్ళామంటే చాలా రోజులు వెళ్ళాను. చాలా రోజులు వెళ్ళాను, చాలా ప్రార్థనలకు జవాబు వచ్చింది, ఎన్ని కార్యాలు జరిగించాడు ఆ యేసయ్య అని ఆమె నోటితోనే మరలా చెప్తా ఉంది. ఇంట్లో ప్రార్థన పెట్టించుకున్నాను, నేను అడిగిందల్లా యేసయ్య ఇచ్చాడయ్యా, చాలా చేశాడు. మరి ఎందుకు అమ్మ అంటే ఇదొక్కటే, కొడుకు చచ్చిపోయాడయ్యా, అప్పుడు నేను నాకేం వెళ్ళబుద్ధి కావట్లేదు, వెళ్ళట్లేదు. అమ్మా ఇంతకుముందు దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు, చాలా చేశాడు, ఒక్క విషయం ఆగిపోతే ఎందుకు దేవుడు కార్యం జరిగించలేదు అని ఆలోచించాలా వద్దా? నమ్మకం పూర్తిగా పోయింది, ప్రభువారికి దూరం అయిపోయింది, విశ్వాసం పూర్తిగా సన్నగిల్లిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గర లేదు, ఆమె ప్రార్థనకు రావట్లా, ఎవట్లేదు. నేను సలహా చెప్పా, అమ్మ అన్ని ప్రార్థనలకు జవాబిచ్చిన దేవుడు ఈ ఒక్క విషయంలో దేవుని ద్వారా పొరపాటు జరిగిందా, మన ద్వారా పొరపాటు జరిగిందా, ఎందుకు ఆలోచించుకోలేదు, ఎందుకు ఆగిపోయావమ్మా? అట్లా ఆగకూడదు. ఆయన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, సమస్తాన్ని చేసింది ఆయనే. ఆయన మంచి జరిగిస్తాడు కానీ చెడు ఏది మనుషుల జీవితాల్లో జరిగించడు. ఆగొద్దమ్మా అంటే వెళ్ళాలయ్యా, మళ్ళీ వెళ్ళాలయ్యా అని అంటాను. అంటే ప్రార్థనలకు జవాబిస్తేనే దేవుడా, జవాబు ఇవ్వకపోతే దేవుడు కాదా? ప్రార్థనలకు జవాబు వచ్చినంత సేపేమో, అన్ని రోజులేమో భలే సాక్ష్యాలు. దేవుడు అట్లా, దేవుడు ఇట్లా అని. ఈ మధ్యలో సాతాను పెట్టే చిక్కుల వల్లనో, చేసుకున్న పొరపాట్ల వల్లనో సమస్యలు జీవితంలోకి వచ్చినప్పుడు, ప్రార్థన జవాబు ఆలస్యమైనప్పుడు, లేదా ప్రార్థన జవాబు రాకపోతా ఉంటే, గందరగోళం ఎక్కువైపోతా ఉంటే ఏ మాటలు వస్తున్నాయో తెలుసా? ఆ రోజుల్లోనైనా ఈ రోజుల్లోనైనా ఏం దేవుళ్ళే నాకేం చేశాడులే, మేము ఇన్ని రోజులు వెళ్తున్నాక మాకెట్టు ఎందుకు జరుగుతుంది, ఏమో చచ్చిపోతే పోయిద్ది, దేవుడు ఏం చేయడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన మీద నాకు ఇసుకొస్తుంది, ప్రార్థన దేవుడు ఎవరి నోట ముందు సాక్ష్యాలు చెప్పిన వారి నోట. అసలు నమ్మనోళ్ళ గురించి కాదు నేను మాట్లాడుతుంది. దేశప్రభు వారు కూడా అసలు నమ్మనోళ్ళ గురించి కాదు ఇక్కడ చెప్పింది. అసలు నమ్మనోళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఆయన పట్టించుకోడు. ప్రభువారిని నమ్మి
దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించి ఫలితం పొంది సాక్ష్యం చెప్పి విశ్వాసంతో గంతులు వేసుకుంటూ ముందుకు సాగి శ్రమలు శోధనలు ఎదురైపోయినప్పుడు కొన్ని ప్రార్థనలకు జవాబు రాకపోతా ఉంటే, ఒకటి ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకొకటి జరుగుతూ ఉంటే, ఇప్పుడు నెపం ఎవరి మీదకి వెళ్తుంది? అలా అనొచ్చా? నేను చేయను, నాకు తీసుకొచ్చింది, ఏం ఉపయోగం? నేను అడుగుతున్నాను, ఒక విషయం గురించి ఆగకుండా నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసావు చెప్పండి ఒక్క మాట. ఏదో ఒక సమస్య అనుకున్నావు, ఆ సమస్య గురించి నువ్వు ఎంత ప్రార్థన చేశావు? చాలా ప్రార్థన చేశాను చెప్పండి ఎవరన్నా. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, నమ్మకంగానే ఉన్నాను, వాక్యానుసారంగా జీవించాను. ఒక సమస్య గురించి ఒక 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారా? భర్త విషయమో, పిల్లల విషయమో, బాకీల విషయమో, ఏదో ఒకటి విషయం, అక్కడ దివారాత్రులు ప్రార్థన చేయాలని ఉంది కదా. నువ్వు కొంచెం ప్రార్థన చేసి దేవుడు ఏం చేయట్లేదని దేవుడి మీద అనుకుంటే అది న్యాయమా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి, న్యాయం అది? కార్యం సఫలం చేసే వరకు నిజముగా దేవుని పాదాలు పట్టుకొని నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు ప్రభువా, ఈ పాదాల దగ్గరే నేను ఉన్నానయ్యా. ఇప్పుడు మన మనుషులం కాబట్టి కొంచెం విసిగేసినప్పుడు, కలత చెందినప్పుడు ప్రార్థన జరగదు. అప్పుడు ఎవరి ద్వారానైనా సహాయం తీసుకొని వాళ్ళతో పాటు కూర్చొని ఆ విసుకొచ్చినప్పుడు కొంచెం సేపు అన్న పండుగని మరలా లేచి మరలా అదే విషయమై, నువ్వు చేయకపోతే నాకు ఎవరు ఈ కార్యం జరిగిస్తారు నాయన, ఎవరు సహాయం చేయలేరు కదా అని చెప్పి ఆయన పాదాల దగ్గర కూర్చొని మొరబెట్టుకున్న సందర్భాలు ఎన్నున్నాయి. లేదు ఏదైనా నష్టం జరిగింది, ఈ నష్టం ఎందుకు జరిగిందో నాకు తెలియజేయ ప్రభువా అని వివరంగా దేవుని దగ్గర అడిగి ప్రార్థన చేశారా? ఏం లేదు, ఇక ప్రార్థన వద్దు, ఏమొద్దు. ఎవరు చేస్తారు ఈ ప్రార్థన? ఏం చేశాడు దేవుడు? నాకు చచ్చిపోతే పోయింది, దేవుడు ఏం చేయట్లేదు. దూరం క్రమంగా దేవుని దగ్గరకు వచ్చి బుద్ధిగా వాక్యం చక్కగా నీ జీవితాన్ని వాడు మాటలు చేయకుండా, సరిగ్గా వాక్యం వినకుండా, వాక్యాన్ని సరిగ్గా అనుసరించకుండా ఆయన అంతే చెప్తాడు అనుకొని సమస్యలు పైబడినప్పుడు నువ్వు చేయవలసిన విధి విధానాన్ని జాగ్రత్తగా పాటించకుండా నష్టం వచ్చినప్పుడు, భయం కలిగినప్పుడు అనగారిపోతుంది. యేసు ప్రభు వారికి ముందే తెలుసు. దానికి తోడు ఇంకొకడు ఎవరెవరో వచ్చి ఇప్పుడు భయంకరమైన మత కల్లోలాలు భయంకరంగా జరుగుతూ ఉన్నాయి. ఈ మత కల్లోలాలు పుట్టించే వారి మాటలని దేవునికి దూరం అయిపోయి ప్రభువుని నమ్మకుండా, యేసు ప్రభు వారు మన దేవుడు కాదు, యేసు ప్రభు వారు వేరే దేశస్తుల దేవుడు, 3 చెక్కల మీద వేలాడిన దేవుడు, ఈ మాటలన్నీ విని అయ్యో అంతే కదా నేను ఎందుకు పొరపాటు ఎక్కడికి వెళ్ళానని చెప్పి విశ్వాసం ఏమైపోతుంది? పోతుంది. యేసు ప్రభు వారు ముందే చెప్పారు, నేను వచ్చినప్పుడు, భూమి మీదకి వచ్చినప్పుడు
మనుషుల్లో భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఈ మాటలకు మనుషుల ఒత్తిళ్లకు నమ్మకం అనేది నిదానంగా కనిపించకుండా పోతే నష్టం ఎవరికంటే దేవునికి కాదు. ఇప్పుడు మనలో కనిపించాల్సింది ఏందో తెలుసా? దేవునికి మంచి నమ్మకం, నిండు నమ్మకం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. రాకూడని మాటలు, అనకూడని మాటలు దేవుని గురించి నీ నోట వస్తున్నాయి అంటే దానికి కారణం ఏంటంటే అవిశ్వాసం నీలో ఉంది. మంచి విశ్వాసం కలిగిన మాటలు నీలో లేవు. మా అమ్మ రోజు ప్రతి వారం సాక్ష్యం చెప్పేది, వారం సాక్ష్యం చెప్పేది. మా అమ్మ ప్రార్థన చేసుకునేది, దేవుడు కార్యం జరిగించేవాడు. మేమే అంతంత పిల్లలు, చిన్న పిల్లలు తీసుకొని వెళ్ళి మీరు కూడా రండి పక్కన నిలబడండి అనేది ఆమె సాక్ష్యం చెప్పాడు. మేమేందుకు పక్కన నిలబడండి అనేది, నిలబెట్టుకొని నా యేసు ప్రభు నా సాక్షి ఇట్లా చేశాడని సాక్ష్యం. ఒక రోజు మా తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఏసయ్యా ఎక్కడున్నావురా అని అంతే, మైండ్ పోయి టైట్ పోయి ఇక అంతే. వారం సాక్ష్యం చెప్పిన విశ్వాసం ఏమైపోయింది? ఒక్క దెబ్బకి వెళ్ళిపోయింది. ఈ సంఘటనలు ఇలా జరిగితే యేసుప్రభు వారు చెప్పారు, విశ్వాసం నేను కనుగొనగలుగుతానా అని. మనకు మంచి ఇల్లు లేకపోయినా, డబ్బులు లేకపోయినా, బంగారం లేకపోయినా, సరైన బట్టలు లేకపోయినా, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోగలిగితే చాలండి. ఏం కాపాడుకోవాలి? విశ్వాసం, నమ్మకాన్ని కాపాడుకోవాలి. నలుగురు 4 విధాలుగా చెబుతున్న మాటలను బట్టి మన విశ్వాసం జారిపోకూడదు, కాలిపోకూడదు, బూడిదైపోకూడదు. మన జీవితంలో ఎదురవుతున్న సమస్యలను బట్టి మన విశ్వాసం చెదిరిపోకూడదు. ఏమి లేకపోయినా, ఒకవేళ ఈ శరీరం పురుగులు పెట్టి కంపు కొడతా ఉన్నా, మనలో విశ్వాసం ఉందనుకో, నా ప్రభు నాకున్నాడు, నా ప్రభు నాకు సహాయం చేస్తాడు. ఇది ఎందుకు జరుగుతుందో, ఏది జరిగినా దేవుని స్తోత్రం, నా ప్రభు ఆరాధనీయుడు, ఆయనకి ఘనత రావాలి, అన్న విశ్వాసం ఉంటే వాళ్ళు ధన్యులండి, వాళ్ళు ధన్యులు. మీరు వారం ఇంట్లో చికెన్ వండుకుంటున్నారు, ఆదివారం స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆదివారం చికెన్ వండుకోకపోతే ఎంత దిగులు పడిపోతారు. వాళ్ళు వండుకున్నారు, వీళ్ళు వండుకున్నారు, మా ఇంట్లో చికెన్ తిండి అంతవరకు ఎంత తిన్నా ఎంత తాగినా విశ్వాసం లేకపోతే ఏం ఉపయోగం? ఏం కావాలి ఇప్పుడు మనకి? విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. తిమోతితో అంటాడు పౌలు గారు, విశ్వాసాన్ని కాపాడుకో. దేని? ఆస్తి వచ్చింది, చెప్పలేము అది ఎప్పుడు పోయితో, కానీ ఏముంటుంది ఇక్కడ? విశ్వాసం. మొదట మనకు విశ్వాసం కావాలి, నమ్మకం. మన నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. ప్రార్థనలు చేస్తే నేను ఏదైనా జరిగిస్తాను, కానీ నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసాన్ని నేను కనుగొనగలుగుతానా? అనుమానాలు అనేవి నాకు వచ్చినాయి. నేను చేస్తుంది నిజమేనా? నేను నలుగురికి చెప్తుంది నిజమేనా? నేను చెడింది కాకుండా ఇంకా కొంతమందిని చెరుపుతున్నానా? యేసుప్రభు వారి దగ్గరికి నడిపించి వీళ్ళు అంటున్నారు మతంలోనికి దిగారు, వీడు దిగింది కాక ఇతరులు కూడా చెడగొడుతున్నాడు అని అంటున్నారు, అది నిజమేనా? అనుమానాలు నాకు వచ్చినాయి. కానివ్వండి, నేను ప్రార్థన చేసుకొని నా నమ్మకాన్ని నేను నిలబెట్టాను. నేను ప్రార్థన చేసినప్పుడు నువ్వు కార్యం జరిగించకపోయినా నీవే దేవుడు. ఎందుకంటే నీవు మంచి చేసేవాడు, ఆయన చేసేదంతా మంచిది. రోగం తగ్గినా తగ్గకపోయినా నీవే నా దేవుడు. ఆస్తి వచ్చినా ఆస్తి రాకపోయినా, ఒకవేళ అడుగు తినాల్సిన పరిస్థితి వచ్చినా
నీవే నా దేవుడవు. కురుపులు పడి ఈ శరీరం క్షీణించినా కూడా నీవే నా ప్రభుడవు. నీవు తప్ప ఎవరిని ఆరాధించలేనయ్యా. ఈ నమ్మకాన్ని ఇలా నేను స్థాపించుకున్నానండి. అందుకే నేను చెప్పగలుగుతున్నాను. స్తోత్రం. హల్లెలూయా. జరుగుతున్న పరిమాణాలు రకరకాలుగా, బయట జరుగుతున్న పరిస్థితులు, ఆత్మీయ జీవితంలో జరిగే పరిస్థితులు, క్రైస్తవ్యంలోనే జరిగే పరిస్థితులు, రకరకాల మోసగాళ్ళు, రకరకాల బోధకులు, వారు చేసే పనులను, వీటన్నిటిలో మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. పరిశుద్ధంగా ఆయన చేతికి మనము అప్పచెప్పుకోవాలి. ఒక ఆయన అన్నాడు, యేసయ్య అంటే ఇష్టమే కానీ యేసయ్య నమ్మిన వాళ్ళు అంటే నాకు ఇష్టం లేదు అని అంటాడు. ఒక చేను వేస్తే నేను చెప్పాను సమాధానం. ఒక చేను వేస్తే అన్ని మంచి గింజలే వస్తాయా? ఒక చేలో నుంచి తాలు గింజలు కూడా వస్తాయి కదా. అవి కూడా ఎట్లా ఉంటాయి? ఒడ్డులానే ఉంటాయిగా. అవేం గింజలు? తాలు గింజలు. తూర్పార పడితే అవి తూర్పారకు కొట్టుకొని పోతాయి. ఒక చేలోనే తాలు ఉన్నప్పుడు భక్తి అనేది ఒక క్రైస్తవ్యంలోనే కాదు, అన్ని రకాల ధర్మాలలో కూడా భయంకరమైన పొరపాట్లు చేసేవాళ్ళు ఉన్నారు. భయంకరమైన తప్పులు అన్ని మతాలలో ఉన్నాయి. అని అన్ని మతాలలో గట్టి గింజలు ఉన్నాయి, అన్ని మతాలలో తాలు గింజలు కూడా ఉన్నాయి. దేవుని తప్పు పట్టకూడదుగా. చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము అని బైబిల్లో రాసుకుంది. చెడ్డవారిని చూస్తామంటే వ్యసనం మొదలైతే విశ్వాసం కోల్పోతాం. మంచివారిని చూడాలిగా. వాక్యంలో రాసింది బైబిల్లో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, ఇంత గొప్ప 12వ అధ్యాయంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున, ఆ సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నారు. ఎవరి సాక్షి సమూహం అంటే, కట్టుకోవడానికి బట్టలు లేకపోయినా వారి విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. మన